నా పేరు బొజ్జ భిక్షపతి రాయగిరి. నా పేరు తెల్జీరు లక్ష్మి, మాది రాయగిరు. నా పేరు మధు నర్సిరెడ్డి. నా పేరు నవనీత, మాది రాగిరి. అంటే ఒకప్పుడు ఎట్లుండేదంటే ఒక పచ్చడి వాతావరణంతో, పచ్చడి పంట పొలాలతోటి, చెట్లు చాలా మంచిగా ఉంటుంది. పచ్చని పైర్లతోని, పచ్చని చేళ్లతోని, చెట్లతోని, ఎక్కడ చూసినా అవలీలంగా చల్ల గాడుపులతోని ఎంతో మంచి వాతావరణంతో ఉండేది. అప్పటి రాగిరికి ఇప్పటి రాగిరికి అసలు పోలికలు అనేది అసలు ఏ మాత్రం లేవు. మేము చిన్నతనంలో స్కూలు మంచి అప్పుడు రాజుల కాలం ఉన్నటువంటి స్కూల్ ఉండేది. స్కూల్ అనగానే ఒక మంచిగా లోపలికి వచ్చేది. అవన్నీ మొత్తంలో పెద్ద తోట పెట్టేది. గ్రౌండ్ పెద్దగా ఉండే స్కూల్కు. చిన్నపిల్లలు కూడా స్కూల్ అంటే ఎంతో ప్రేమకు వచ్చేది. అప్పుడు ఈ రాయి నడుచుకుంటా కూడా అరే మన రాయి స్కూల్ పోవాలనేది మేము చాలా ఇదిగా వచ్చేది. ఇప్పుడు ఆ స్కూల్ కాదు, అసలు రాగిని గుర్తుపట్టకుండానే అయిపోయింది. ఈ త్రిపులాలో మా భూమి కూడా పోతుంది, 7 ఎకరాల భూమి కూడా పోతుందండి. గుర్తుపట్టలేరు, అసలుకి రాలేరు. రాగిరికి అసలు రోడ్డు దాటి రావాలంటే ఇట్లా చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది. మా అలాట్మెంట్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అలాట్మెంట్ మాకు వద్దని చెప్పి పోరాటం చేస్తున్నాం. మా భూమి పోవద్దు, మా కొత్తది రావద్దు అన్నట్టుగా మా రాగిరిని దొడ్డిలో తోలిపెట్టిరు. మొత్తం దొడ్డిలా చుట్టూ గోడ పెట్టిండు, నడి దొడ్డిలో తోలిరు. మాకు ఇక్కడికి వెళ్ళిపోనికి స్థలం లేదు, అక్కడికి వెళ్ళిపోనికి స్థలం లేదు, ఎక్కడికి వెళ్ళిపోనికి స్థలం లేదు. రైతులు ఏంది రాజ్యం ఉంటుందా? ఉన్న రోడ్లు చాలని కొత్త రోడ్లు వేయడం వల్ల ఇంకా చాలా నష్టపోయి అది పచ్చడి పంట పొలము మంచి నాటు పెట్టినాక మొన్న ఇది కొలతలు ఇసుకపోయినారు. అయ్యో మన బుదికి భూమి సర్వైవ్ చేస్తుండ్రే, మనోళ్ళంతా అక్కడ అందరూ సర్వైవ్ చేయని కూడా చేస్తున్నారు, మన భూమి పోతుందట అని పుసుకుని ఒక మాట అన్నయ్యా. ఇది ఒక్కటే మాట ఊరిపాడు. కానీ ఈ మాట అనగానే అయ్యో మన భూమి పోతుందా అన్నది అన్నది ఇట్టే కథ స్పాట్లో అవుట్ అయిపోయింది. అయ్యో ఇది ఒక ధర్మం. పెళ్లిళ్ళకు కూడా మేము భూములు అమ్ముకోకుండా కాపాడుకొని మేము భూముల మీద వ్యవసాయం చేసుకొని ఆకుకూరలు పండించుకొని మేము అన్ని పొద్దున పోతే పొద్దున దాకా భూమిలో పోటీ భూమితోటే మేము బతుకుకుంటా తాత ముత్తాతల నాటి నుంచి మేము అమ్ముకోకుండా ఒక సెంటు భూమి కూడా అమ్ముకోకుండా భూమి ఉండాలి, ఏది లేకున్నా సరే మాకు భూమే కన్నా తల్లిదండ్రి పోయినా సరే కానీ భూమి ఉంది కదా అని ధైర్యం మీద చేసుకున్న భర్త పోయినా కానీ ధైర్యం మీద బతుకుకుంటా. ఫస్ట్ ఇచ్చిన అలాట్మెంట్ ఎట్లయితుందో మూటకొండ నుంచి అదే అలాట్మెంట్ కావాలని ఈ రోడ్లు వద్దని మేము అనుకుంటాం. యాదగిరిగుట్ట ప్రాజెక్ట్ వచ్చేసి ఆ యాదగిరిగుట్ట కోసం ఉన్న ఇళ్ళన్ని కూలగొట్టిరు. ఉన్న ఇల్లు కూలగొట్టిన పైసలు రాలేదు. వచ్చిన వాళ్ళకి మళ్ళీ అన్న కట్టుకుందామంటే ఒక 2 గజాల 3 గజాల జాగా లేదు. కొనాలంటే రాగిళ్ళ జాగా లేదు. ఇప్పటికి 3 సార్లు 4 సార్లు ఇచ్చిన భూమి ఎన్నిసార్లు ఇవ్వాలి భూములను మేము. కానీ రాయగిరి మాత్రం ఇప్పుడు మనం చూడాలంటే కొత్త వాళ్ళకు ఏర్పాటు చేయకుండా అయిపోయింది. బ్రిడ్జ్లు వేసి రోడ్ వేసి ఇప్పటికే ఊరు మొత్తం మునిగిపోయింది. ఊరు మీద ఎవరన్నా వచ్చి ఊరికాడ రాగి రేడుంది, బస్టాండ్ ఏడుంది అని దిగుదామన్నా కానీ ఇది ఏ ఊరు ఏం కథ అన్నది జనాలు కూడా ఆగమైపోతుర్రు. బైపాస్ ఎక్కాలంటే మోటార్ల భయం ఉంది. మాటంటోళ్ళ వాళ్ళు దాటాలంటే చాలా కష్టంగా ఉన్నది. మా ఒక్క రోడ్డు మీద ఒక్క రాగిరి మీద 5 రోడ్లు. మా పిల్లలు ఎట్లా బతకాలి? ఒక గవర్నమెంట్ నౌకరు ఉందా? చదువుకున్న పిల్లలు అక్కడ వ్యాయామం చేసుకుంటే ఒక నౌకరు లేదు. 100 ఎకరాలు తీసుకొని రైతుల నోటి మీద కొట్టి రైతులను అన్యాయం చేసి మా భూములు తీసుకొని మమ్మల్నే దొంగలు చేసి మమ్మల్నే అన్యాయం చేసి ఇంకా మాకే బేడీ లేచి మమ్మల్నే జైల్లో లేచి మేమే దొంగతనం చేసినట్టుగా చేసి మాట్లాడి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. 50 మంది పోలీసులు పెట్టి మొత్తం జబర్దస్త్గా ఉడుచుకొని పోయిందండి. చాలా దారుణమైన ఘటన సార్ ఇది. మేము పోతామని చెప్పి అడ్డు తిరిగితే మమ్మల్ని తీసుకొని పోలీస్ స్టేషన్ల పాలు, మమ్మల్ని అరెస్ట్ చేయడము, పోలీసు వాళ్ళు ఎంబడివాడి మమ్మల్ని తరవడము. ధర్నా చేస్తే 4 మనుషులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి సంఖ్యలతోటి తీసుకురావడం అది ఇట్లా ఒక పెద్ద అసలు బాధ అనిపిస్తుంది మాకు. నువ్వు సర్దార్ చెప్తావని చెప్పాను, నీ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తే నువ్వు వెనకెళ్ళి వెళ్ళిపోతావు. ఊర్లో ఏం కొనుక్కుంటానికి ఒక 10 గజాలు జాగ దొరకలేకుండా రాగిరి మొత్తం మునిపోయే ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ పోతే ఇటు రోడ్డు కుట్టుకోవాలి, ఇటు పోతే కాలువలలో పడాలి. రాగిడు రోడ్డు దాకా ముందు ఎంత మంచిగా ఉండే, చాలా బాగుండే, భూములుండే. మన తెలంగాణ అంటే మేము నమ్మి మా ఏలు మా కంట్లో పొడుచుకుంటట్టే చేసి మమ్మల్నే అన్యాయం చేసి ఇవాళ మమ్మల్నే రోడ్ల పాలు చేసి అసలు ఈ రాగిరి పట్ల గతి ఏ ఊరి పట్టొద్దు అసలు. ఇక ఇప్పుడు మాత్రం పెద్ద ఎడారిగా మారిపోయింది. ఎక్కడ చూసినా రోడ్ల దుమ్ములు, జీవితాలే అసలు సర్వనాశనం అయిపోతున్నాయి మాకు. కానీ ఇది మాత్రం ఆ రాగిరిని అయితే మాత్రం చాలా అన్యాయంగా చేసి తొక్కిపట్టి రాగిరిలో మొత్తం ఆల్ రౌండ్. నేను ఆత్మార్పణం చేసుకుంటా. ఒకవేళ నేను సాధించకుంటే ముఖ్యమంత్రి దగ్గర తీసుకురండి, ప్రధానమంత్రితో చేంజ్ చేపిస్తా, ఈ గవర్నమెంట్ చేంజ్ చేపిస్తా.
లేకుంటే అందరికీ సేవకునిగా పొద్దున్న వేసి మీ ఓట్లు పాలించేస్తానని చెప్తున్నాను. నేను సాధించకుండా నేను రాజకీయం కోసం రాలే. నేను వచ్చింది ముఖ్యంగా ఎవరి కోసం అంటే భిక్షపతి అనే పెద్ద మనిషి భార్య ఈ విషయాన్ని విని, రాయగిరికి సంబంధించిన భిక్షపతి అనే పెద్ద మనిషి భార్య విని ఉండి ఆగి చచ్చిపోయింది. దానికి నేను చలించి వచ్చిన. నా ప్రాంతంలో జరుగుతున్న అన్యాయానికి ఆ ప్రజల పక్షాన నిలిచి ఆ ముఖ్యమంత్రిని ఒప్పిమని చెప్పి ఆ గొప్ప మన ఎమ్మెల్యే గారిని మనం సంబోధించి మనం మాట్లాడినాం. రైతు ఉద్యమము జిల్లా ఉద్యమానికి బువ్వ పెట్టిన రైతుడు